సమస్య హజ్ యాత్ర గురించి మాట్లాడడానికి ఈరోజు సమావేశంలో నేను పాత్ర తీసుకున్నాను. రాష్ట్రం నుండి దాదాపు 3,900 మంది హజ్ యాత్రకి వెళ్తా ఉంటే ఇప్పటికి కూడా తెలంగాణ నుంచి దాదాపు 2,400 మంది హజ్ యాత్రకు తెలంగాణ నుంచి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనకు హజ్ హౌస్ లేకపోవడం, అలాగే ఇక్కడ నుంచి ఎంబార్కేషన్ డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. పోయిన సంవత్సరం వెళ్లినటువంటి హజ్ యాత్రికులకు ఏదైతే ఎయిర్ ఫేర్ కూడా దాదాపు ఇక్కడికి అక్కడికి ఒక 90,000 రూపాయలు ఎక్సెస్ అవుతా ఉంది. దీనికి గత ప్రభుత్వంలో కొంతవరకు వాళ్ళకి సబ్సిడీ రూపేణా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా వారి బ్యాలెన్స్ ఏదైతుందో ఆ బ్యాలెన్స్ ని వెంటనే విడుదల చేయాలని, అలాగే ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లేటువంటి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు, అక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులు లేక అనేక మంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద గౌరవ మంత్రి గారు కూడా ముందే రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి సభ ద్వారా గౌరవ మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే రాష్ట్రంలో దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి హజ్ యాత్ర అనేక దేశాల నుంచి వస్తారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గతంలో వేలాది మంది వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడే గన్నవరంలో ఒక హజ్ హౌస్ ని ఏర్పాటు చేయడంతో పాటు అక్కడి నుండి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి దాంట్లో ఒక ప్రత్యేక దృష్టిని సారించాలని చెప్పి మీ ద్వారా సభను కూడా ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ మైనారిటీ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.